అస్సలాము అలైకుం. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూస్తున్నారు కదా, గుడ్లు. ఈ గుడ్లు నేను ఎందుకు ఇలా చూపిస్తున్నాను అనుకుంటే, ఒక గిన్నెలో మనం వేసి మొత్తానికి ఉప్పు కారం అన్నీ కలిపేసి ఆమ్లెట్ వేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక్కసారి ఇలాగా మిక్సీ జార్లో వేసి మొత్తానికి ప్రాసెస్ చూద్దాం. ఎందుకురా నవ్వుతున్నావు? మా మేనల్లుడు నవ్వుతున్నాడండి, అందుకనేసి. ముందుగా ఆనియన్ తీసుకొని ఆనియన్ చిన్న చిన్న ముక్కల కిందికి కట్ చేద్దాము. చిన్న చిన్న ముక్కలు అంటే కనుక నేను మిక్సీ జార్లో వేస్తున్నాను కాబట్టి కొద్దిగా పెద్ద సైజు ముక్కలే కటింగ్ చేస్తున్నాను. మొత్తానికి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మిర్చి గురక దాంట్లో యాడ్ చేద్దాము. మనం గుడ్లు ఎన్ని తీసుకుంటే దానికి సరిపడినట్టుగా కారం కదా, అందుకనేసి నేను 2 మిర్చి అయితే ఇంకా చాలా అనేసి 2 మిర్చి తీసుకున్నాను. ఎల్లుల్లిపాయలు కొద్ది తొక్క తీసుకొని వేసాను, పై పొట్టు తీసాను అనమాట. ఇప్పుడు ఎగ్గుని పగలగొట్టేసి మిక్సీ జార్లోనే వేస్తున్నాను. నేను ఒకసారి ఇంట్లో ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందనమాట. అదొక టేస్ట్, అది అసలు తెలుసా. చాలా అంటే మీరు మాత్రం ఒక మాట చెప్తాను చూడండి, మీరు మాత్రం కంపల్సరీగా ఉల్లిపాయలు మాత్రం పేస్ట్ చేయకండి, కొద్దిగా గరుగ్గా ఉండాల, కొద్దిగా లావులాగా గరుగ్గా ఉండాలా. నేను అలాగే చేశాను, గరుగ్గా పేస్ట్ అనేది చూపించాల్సింది. అంటే మిక్సీ జార్లో చూపించాను కానీ మీకు కనిపించిందో లేదో పైన నూరుగా వచ్చిందనమాట. మొత్తానికి నేను మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ పడుతున్నాను. మీరు మాత్రము కొద్దిగా పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ అయినా పర్వాలేదు కానీ ఉల్లిపాయలు మాత్రం కొద్దిగా పంటికి తగలాలి అనమాట, ఆ మాత్రం అలా ఉండాలి. మిర్చి కూడా మరి అంత పేస్ట్గా ఉన్నా కానీ సరే బాగోదు. కాకపోతే కారం ఎక్కువ ఇష్టపడిన వాళ్ళైతే కనుక పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఉల్లిపాయ మాత్రం అంత పేస్ట్ అయితే కనుక మరి టేస్ట్ ఉండదు. చూస్తున్నారు కదా, అలాగ నురుగు వచ్చేస్తుంది అనమాట. మిక్సీ జార్లో అలాగ మనము మొత్తానికి వేసి మిక్సీ పట్టిన తర్వాత అంత బాగా నురుగు వస్తుంది. ఒక ప్యాన్ తీసుకొని మనం ఆ ప్యాన్ పైన, నేను ఆల్రెడీగా ప్యాన్ కింద మంట పెట్టాను సిమ్ పైన, అంటే ప్యాన్ బాగా మందంగా ఉంది అందుకనేసి వేడెక్కాలనేసి ముందుగానే నేను సిమ్ పైన పెట్టేశాను. అందుకనేసి మీకు అక్కడే వెలిగించినట్టు కనపడలేదు అనుకుంటాను. ఇప్పుడు చూడండి, మంట కొద్దిగా పెద్ద పెట్టేశాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము మొత్తానికి మిక్సీలో ఉండేది ఈ మిశ్రమాన్ని ప్యాన్ వేడెక్కిన తర్వాత చూడండి నెమ్మదిగా మన దోశ టైపు వేయాలి. స్పాంజీ స్మూతీ అస్సలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, ఎండ కరిగినట్టుగా, అంత బాగుంటుందండి. ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి మీరు ఆమ్లెటు. నేను మొత్తానికి చూపిద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారా, మొత్తానికి చూపిద్దాం అనుకున్న లోపు నాకు ఇక్కడ అయితే కనుక కరెంట్ లేదండి, కరెంటు పోయింది. అందుకనేసి నేను ఇక్కడి వరకే నేను చూపించగలిగాను. నేను మీకు మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు మాత్రం నేను ఈ ప్రాసెస్ చేస్తే కనుక కంపల్సరీ మీకు చూపిస్తానండి. ఇక్కడికి నాకు కరెంట్ పోయింది, చిన్న డిమ్ముగా ఉంది, ఇండ్లు కూడా చీకటి అయిపోయింది నాకు. అందుకనేసి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎంత అసలు మన బ్రెడ్ టైపు అలాగా పొంగుతుంది. అంటే మనం మిక్సీలో వేసాం కదా, మామూలుగా ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా మీరు వేయకుండా అయినా సరే మిక్సీలో మాత్రం కోడిగుడ్లు వేసి ఇలాగ కొద్దిగా ఉప్పు వేసి మామూలుగా మిక్సీ పట్టేసి ఇలాగ వేసామనుకోండి, మనం ప్యాన్ పైన వేసినప్పుడు ఎంత దల్సరగా ఎంత హెవీగా వస్తుందంటే చాలా హెవీగా వస్తుంది అనమాట. తినేటప్పుడు కూడా స్మూత్, ఆ నోట్లో వెన్న పెట్టుకుంటే కరుగుతుంది చూడండి. ఎగ్జాక్ట్లీ అండి, నోట్లో ఎన్న పెట్టుకుంటే కరుగుతుంది చూడండి, సేమ్ అలాగే. అందుకనేసి మొత్తానికి చూపిద్దాం అనుకునే లోపు నేను సగం వరకే చూపిస్తున్నాను నేను మీకు. ఇక్కడికి అయిపోయిందండి.